వచ్చే చివర ఉన్నా వేసనా చివరికి వచ్చే గట్టి తాళాలి చొప్పుడు తాళాలి కూడా సల్లాకి స్నానం అట్టాగే పాలు పంపించేది అందరికీ ఓకేనా ఎంత దావలో ఎవడన్నా మటర్ చేస్తా ఆ చేనోడి మీద పెడతారా అదండి మటర్ చేస్తారు ఎవడన్నా వేస్తారు మారేస్తారు చేనోడి మీద పెడతావా తీసుకోండి ఒక లేబుల్ తీసుకుంటున్నాం పొలాన్ని మీ ఇంట్లో దొరికితే మీ మీద పెట్టామని పెడతాయి పొలం ఇది ఈందారండి ఆయన దాంట్లో దొరికింది పట్టుకునే బాధ్యత మాట్లాడేటప్పుడు కొత్త బయలుది మళ్ళీ సరిగ్గా మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటున్నాడు నమ్ముతావా నేను ఒక లేబుల్ తీసుకుంటున్నా తీసుకోండి కేంద్రం కూడా పట్టుకోవాలి నాతో పాటు కేంద్రం కూడా పట్టుకోవాలి ఒక లేబుల్ తీసుకున్నాను కదులు రావాలి ఇప్పుడు ఒక లేబుల్ తీసుకున్నా కూడా కంప్లైంట్ ఎందుకంటే మీరు అడగాలి కదా బాగా నువ్వు కూడా తీయి వచ్చావు ఇది కూడా ఉండాలి సాక్షి రప్పించండి పోనీ ఆయన అడుగుతాను మాకు ఇవాళ ఉదయం నాగాలంక మండలం తలగడ దీవి నుంచి గణపతి వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ యువతల సమీపంలో రైడింగ్ షెడ్ లో ప్రభుత్వ బియ్యం పీడిఎస్ రైస్ నిల్వ ఉంచినట్టుగా మాకు సమాచారం వచ్చింది. దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లై డ్యూటీ అండి మరియు పోలీసు వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ పలానా వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు. అయినా కూడా మేము తనిఖీ చేస్తాకు వచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది. లోపల చూస్తే ఒక 20 కట్టలు పీడిఎస్ రైస్ లోపల ఉంది, మినుములు ఉన్నాయండి. దాని గురించి వివరణ అరగ్గా నాకు పొలం ఉంది మగతా చేస్తామని చెప్పినారు. ఆ మినుముల గురించి కూడా వాళ్ళ సొంత మినుములు అని చెప్పి ఉన్నారు. అది కాకుండా మా పీడిఎస్ రైస్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీగా పెడుతున్నాము. ఇవాళ నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైస్ మేము భావిస్తూ మేము 6A కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.